హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'చిన్నం స్టోరీస్'. ఈరోజైతే ఒక ప్రాపర్ వ్లాగ్‌ని చూస్తారు. దట్ టు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ఆ సెలబ్రేషన్స్ వ్లాగ్ ఇదంతా. సో, చూసేయండి. సో, యోగా కాబట్టి నేను నా కంఫీ అవుట్‌ఫిట్స్‌తో రెడీ అయిపోయాను. అసలు బయట అట్మాస్ఫియర్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. దట్ టు ఈరోజు వర్షం పడింది మార్నింగ్. సో, చాలా కూల్‌గా చాలా బాగుంది వెదర్. దట్ టు మేము 7 అరౌండ్ ఆ టైంకి స్టార్ట్ అయ్యామనమాట. యాక్చువల్ ప్లాన్ అయితే ఇది మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో జరగాలి సెలబ్రేషన్స్. బట్ వర్షం పడటంతో మచిలీపట్నం పోలీస్ గ్రౌండ్ ఆడిటోరియంకి షిఫ్ట్ చేసేశారు. మేము వచ్చేసరికి పార్టిసిపేట్స్ అందరూ యోగా మ్యాట్స్‌తో రెడీగా ఉన్నారు. యాక్చువల్లీ ఈ ఈవెంట్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ భాగంగా నేషనల్ క్యాడెట్ క్రాప్స్ ఎన్‌సీసీ 16 ఆంధ్ర బెటాలియన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దట్ టు ఫర్ క్యాడెట్స్ అనమాట. స్టూడెంట్స్ హూ ఆర్ ఎన్‌సీసీ క్యాడెట్. నేను ఒకప్పుడు ఎన్‌సీసీ క్యాడెట్‌నే వెన్ ఐయామ్ స్టడీయింగ్ ఇన్ మై ఇంటర్ అండ్ ఆల్. బట్ గ్రాడ్యుయేషన్‌లో ఎన్‌సీసీ లేదు మా కాలేజ్‌లో. సో, ఇప్పుడు క్యాడెట్‌ని కాకపోయినా నాకు ఈ ఆపర్చునిటీ మా ఫాదర్ ద్వారా వచ్చింది. సో, హీ వర్క్స్ దేర్ కాబట్టి ఐ గాట్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ స్పెషల్ అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు యోగా ఇంపార్టెన్స్ గురించి కొన్ని ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు. లైక్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి యోగా ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ గుర్తు చేశారనమాట. తర్వాత యోగా సెషన్ స్టార్ట్ అయింది. ట్రైనర్స్ గైడెన్స్‌లో అందరం కలిసి డిఫరెంట్ యోగాసనాస్ పెర్ఫార్మ్ చేసాం. లైక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ టెక్నిక్స్ చేసాం. విక్షాసన, భుజంగాసన, నెక్స్ట్ వజ్రాసన, త్రికోణాసన ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆసనాస్ అన్నీ పెర్ఫార్మ్ చేసాము. లాస్ట్‌లో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ పెర్ఫార్మ్ చేసామనమాట. ఇలాంటి యోగాసనాస్ అన్నీ పెర్ఫార్మ్ చేయడం వల్ల బాడీ అంతా చాలా రిలాక్స్‌డ్‌గా అనిపించింది. నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇక్కడ పనిచేస్తున్న ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరూ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేశారు. మన డైలీ లైఫ్‌లో మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనం ఈ యోగాకి డెడికేట్ చేస్తే మన ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మన మైండ్‌ని కామ్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అండ్ బాడీని కూడా ఫ్లెక్సిబుల్ చేస్తుంది. అసలు జూన్ 21 రోజునే ఎందుకు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటాం? మీకు ఆల్రెడీ తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. నేనైతే ఈరోజే తెలుసుకున్నాను. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే జూన్ 21 నార్దర్న్ హెమిస్ఫియర్‌లో ది లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అనమాట. అండ్ మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా ఈరోజు చాలా స్పిరిచువల్‌గా సిగ్నిఫికెంట్ డే. సో, అందుకే ఈరోజే మనం ఇంటర్నేషనల్ యోగా డే చేసుకుంటాం. నెక్స్ట్ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్టిసిపేట్ చేసిన క్యాడెట్స్‌కి, స్టాఫ్‌కి, ఆఫీసర్స్‌కి అందరికీ రిఫ్రెష్మెంట్స్ ఇచ్చారు. ఇంకా రిఫ్రెష్మెంట్స్ తీసుకొని క్యాడెట్స్, ఆఫీసర్స్ అందరూ డిస్పర్స్ అనమాట. ఇంక మిగిలిన ఎక్విప్‌మెంట్స్ లైక్ యోగా మ్యాట్స్ అన్నీ వ్యాన్స్‌లో పెట్టేసుకొని అందరం ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట. అసలు ఇలాంటి ఒక మీనింగ్‌ఫుల్ ఈవెంట్‌లో నేను పార్టిసిపేట్ చేశానంటే నాకు చాలా షాకింగ్ ఉంది. దట్ టూ ఈరోజు సండే యాక్చువల్లీ. నేను యూజువల్‌గా ఇంత పొద్దున్నే లెగను. బట్ సండే రోజు మార్నింగ్ 6కి అలా లేచి రెడీ అయ్యి ఇలాంటి ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి డిసిప్లిన్ తెలుస్తుంది. నెక్స్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. మీకు ఈ వీడియో ఎంతో కొంత మోటివేట్ అవ్వడానికి హెల్ప్‌ఫుల్ అయితే గనుక ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్. బికాజ్ మీ లైక్స్ అండ్ కమెంట్స్ నన్ను ఇంకా ముందుకు పుష్ చేస్తాయి ఇలాంటి వీడియోస్ చేయడానికి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 'చిన్నం స్టోరీస్'.